ఒక చక్కటి ఉదయం అడవిలోని పెద్ద మర్రి చెట్టు కింద అన్ని జంతువులు చేరాయి. ఎందుకంటే ఒక గొప్ప సైకిల్ పోటీకి ప్రకటన వెలువడింది. రంగురంగుల ఫ్లెక్సీలు, గుబాళించే పతాకాలు మధ్య ముగ్గురు స్నేహితులు కుక్క, పిల్లి, కోతి ఆశ్చర్యంతో చూశారు. కుక్క చేతులు ఊపుతూ ఆనందించాడు. పిల్లి మురిసిపోయింది. కోతి కేకలు వేస్తూ కితకితలాడింది. మనము పాల్గొందాం అని వారు ముగ్గురూ అనుకున్నారు. పోటీకి సిద్ధమవ్వాల్సిన సమయం వచ్చింది. కుక్క తన సైకిల్ సర్దుకున్నాడు. పిల్లి దాన్ని మెరిసిపోయేలా తుడిచింది. కోతి మాత్రం అరటిపళ్ళు ప్యాక్ చేసుకుంది. ప్రతిరోజూ ప్రాక్టీస్ చేద్దాం అన్నాడు కుక్క. ముగ్గురూ చిత్తశుద్ధిగా ప్రాక్టీస్ చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రాక్టీస్ మొదలైంది కాని కుక్క మొక్కల్లోకి వెళ్ళిపోయాడు. పిల్లి నీళ్లలో జారిపోయింది. కోతి అయితే అరటిపండు తింటూ సైకిల్ తిప్పింది. ఒకచోట దిగా మరోచోట ఎక్కుతుండగా సైకిల్ తిప్పడం మరిచిపోయింది. ముగ్గురూ నవ్వుకుంటూ మరింత ప్రాక్టీస్ కావాలి అన్నారు. ఇప్పుడు వారు ఒక్కొక్కరికి సహాయం చేయడం మొదలుపెట్టారు. కుక్క పిల్లికి బలాన్సింగ్ నేర్పించాడు. పిల్లి కోతికి హ్యాండిల్ ఎలా తిప్పాలో వివరంగా చూపించింది. కోతి కుక్కకు వేగంగా ఎలా దిగాలో చెప్పింది. స్నేహం అంటే ఇలాగే ఉండాలి కదా. పోటీ రోజు అడవంతా శబ్దాలతో మార్మోగింది. స్టార్ట్ లైన్ వద్ద రంగురంగుల పతాకాలు ఊగుతున్నాయి. జంతువులందరూ చూస్తూ చప్పట్లు కొడుతున్నారు. మా ముగ్గురు స్నేహితులు కుక్క, పిల్లి, కోతీజ్ గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ రెడీ అయ్యారు. రేస్ ఆర్గనైజర్ గట్టిగా గో అని సిగ్నల్ ఇచ్చాడు. కుక్క మెరుపు వేగంతో ముందుకెళ్లాడు. పిల్లి బలంగా నడిపింది. కోతి మాత్రం సైకిల్ మీద తిప్పుతూ హమ్మయ్య స్టైల్లో పోతూ జనాల్ని అలరించింది. మధ్యలో అడ్డంకులు వచ్చాయి. కుక్క టైరు రాయిని తాకింది. పిల్లి చెట్లు అడ్డంగా రావడంతో గాలిలో ఊగింది. కోతి అయితే అందమైన పూలను చూస్తూ దారి మరిచిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం అని వాళ్లకు తికమక పడ్డారు. అయితే వారు దారి విడిచిపోకుండా ఒకరికొకరు సహాయం చేసుకున్నారు. కుక్క పిల్లిని గట్టిగా లాగా బయటకు తెచ్చాడు. పిల్లి కోతికి దారిలోని కొమ్మలు తొలగించింది. కోతి కుక్కను ప్రోత్సహిస్తూ చెప్పింది, మనమందరం కలిసి ఫినిష్ చేద్దాం. 3 సైకిళ్లు ఒకేసారి ముగింపు రేఖ దాటాయి. జంతువులంతా గట్టిగా కేరింతలు కొట్టారు. ముగ్గురు స్నేహితుల ముఖాల్లో ఆనందం మెరిసింది. ఎవరు మొదటైనా కాదు, ముగ్గురు కలిసి గెలిచారు. అదే నిజమైన గెలుపు. అడవిరాజు ఒక బంగారు ట్రోఫీ ఇచ్చాడు. ఉత్తమ స్నేహితులు మరియు టీం వర్క్ అవార్డు. ట్రోఫీతో పాటు కోతికి అరటిపళ్ళు, పిల్లికి చేపలు, కుక్కకు బిస్కెట్లు కూడా ఉన్నాయి. అంతా కలిసి ఆనందంగా పార్టీ చేసుకున్నారు. స్నేహం ఎప్పటికీ నిలిచిపోతుంది.